హాయ్ అందరికీ, వెల్కమ్ టు వాసవీస్ వెంచర్స్. ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన నా సీక్రెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే బీట్రూట్ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. ముందుగా ఒక ప్యాన్ లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడెక్కాక అందులో పోపు గింజలు వేయండి. అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వాటితో పాటు 2 ఎండుమిరపకాయలను తుంచేసి అందులో వేయండి. ఇప్పుడు తాలింపు మాడిపోకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని అందులో వేయండి. సిమ్లోనే మనకి ఆ వెల్లుల్లి రెబ్బలు అనేవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలన్నమాట. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత మనకి 4 కరివేపాకు రెమ్మలు వేసి చిటపటలాడనివ్వాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు తాలింపు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని ఇందులో వేయాలి. ఈ బీట్రూట్ ముక్కలకి తాలింపు అంతా పట్టేలాగా పైనుంచి కిందకి నీట్గా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తాలింపు అంతా ముక్కలకి బాగా పట్టిన తర్వాత 1 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి. సాల్ట్ని మనం ముందుగానే యాడ్ చేస్తే ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి, ఎక్కువ టైం తీసుకోదు మనకి. మనం కలిపిన సాల్ట్ అంతా కూడా నీట్గా ముక్కలకు బాగా పట్టేలాగా మొత్తం పైనుంచి కిందకి నీట్గా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేయండి. హైలో పెట్టినట్టయితే అడుగు మాడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ సరి చేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ రకంగా మనం బీట్రూట్ ముక్కలు వేసాం కదా, అవన్నీ కూడా చాలా దగ్గర పడి ఇలా ఆయిల్ అనేది మనకి క్లియర్గా సపరేట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. మనకి బీట్రూట్ ముక్కలు బాగా వేగాయా లేదా అని తెలుసుకోవాలి అంటే మీరు ఒక నైఫ్ తీసుకొని దాన్ని పీస్ మధ్యలో అలా పెట్టినట్లయితే ముక్క అనేది ఈజీగా విరిగిపోవాలి. ఇప్పుడు మనకి బీట్రూట్ ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. నాకైతే ఇవి వేగడానికి 10 మినిట్స్ టైం పట్టిందండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేశాను. దాంతోపాటు నేను 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేశాను. మేమైతే కాస్త ఉప్పు కారాలు తక్కువగానే తింటాము, అందుకే ఉప్పు కారాలు చాలా తక్కువగా వేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మనం స్టార్టింగ్లో ముక్కలు వేగడానికి సాల్ట్ వేసాం కదా, ఒకవేళ అది సరిపోదు అనుకుంటే ఈ స్టేజ్లో మీరు కొంచెం రుచి చూసి ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 1-2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు నా సీక్రెట్ రెసిపీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ని కలపాల్సిన టైం వచ్చేసింది. ఉప్పు కారాలు ముక్కలకు బాగా పట్టిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ని కలుపుతున్నాను. నిజంగా అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మొదట్లో మా పిల్లలు అస్సలు తినేవారు కాదు, అసలు బీట్రూట్ ఫ్రై అంటే ఇష్టం ఉండేదే కాదు. కానీ నేను ఇలా ట్రై చేసిన దగ్గర నుంచి నేను ఎప్పుడు బీట్రూట్ ఫ్రై చేసినా కూడా కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు పిల్లలైతే. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకు బాగా పట్టి ఈ రకంగా దగ్గరగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇంకా పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది, కానీ నాకు అవైలబుల్లో లేదండి, అందుకే నేను రెడీమేడ్ కొబ్బరి తురుముని నేను వాడుతున్నాను ఇక్కడ. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉండుంటే ఆ పచ్చి కొబ్బరి పైన బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని తీసేసి ఓన్లీ వైట్ కలర్లో ఉన్నదాన్ని మాత్రం తురుముకొని ఇందులో కలుపుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. అంతే. దీన్ని దించే ముందు కొత్తిమీర తరుగుని చల్లుకొని దించేసుకుంటే అయిపోతుంది. కానీ ఇక్కడ నేను కొత్తిమీర తరుగు వేయట్లేదండి, ఎందుకంటే మా పిల్లలు కొత్తిమీర టేస్ట్ని ఇష్టపడరు, అందుకే వారి కోసం అనేసి నేను కొత్తిమీర తరుగు వేయడం లేదు. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ టేస్టీ అండ్ కలర్ఫుల్ బీట్రూట్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కుకింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.